మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. అయితే అనుకోకుండా ఇంకొక చర్చ కూడా మొదలైంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పు మీద. యాక్చువల్గా సల్వా జుడుం అనే దాన్ని ఎందుకు ప్రారంభించారు, ఎందుకని దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, దాన్ని సుదర్శన్ రెడ్డి గారు ఎందుకని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఒక తీర్పునిచ్చారు. దాని గురించి ఎందుకని ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతోంది. తను ప్రో నక్సలైట్ అనే భావన, తను లెఫ్టిస్ట్ అనేటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కవిత గారు. సార్, సల్వా జుడుం అనేది అక్కడున్నటువంటి ఎవరైతే స్థానికంగా ఉన్న గిరిజనులు ఉన్నారో వాళ్ళని ఆయుధాలు ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకొని నక్సల్స్ కి వ్యతిరేకంగా పనిచేయించడం, అలా నక్సల్స్ ని అనగదొక్కాలి, లేకుంటే అణచివేయాలి, నిర్మూలించాలి అనేటువంటి ఒక లక్ష్యం. బట్ వాళ్లే యాంటీగా వర్క్ చేస్తున్నారు కాబట్టే, అమాయకుల్ని బలి తీసుకుంటున్నారు కాబట్టే బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అనేది. సో ఇందులో కూడా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి సార్. వాట్ ఎగ్జాక్ట్లీ సల్వా జుడుం సార్? ఎందుకని ఏర్పాటు చేశారు? వాళ్ళు చేసిన పనులు ఏంటి సార్? యాక్చువల్గా మీరు అన్నట్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ ఎస్ఎస్ నిజర్ గారు జూలై 5, 2011 ఈ జడ్జిమెంట్ అన్నది సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది. ఇది 2007లో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్ లో దాఖలు చేసిన వారు ఎవరంటే నళిని సుందర్ గారు అని, వారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సోషియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. ఆ తర్వాత రెండవ వ్యక్తి వచ్చేసి రామచంద్ర గుహా గారు, అంటే ఫేమస్ హిస్టోరియన్ రామచంద్ర గుహా గారు. మూడవ వ్యక్తి ఈఏఎస్ శర్మ గారు, అంటే మన విశాఖపట్నంలో ఉంటారు, వారి ఎక్స్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీరు ముగ్గురు కలిసి ఈ రిట్ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన 3 అంశాలు ఉన్నాయి. వాళ్ళు లేవనెత్తిన మొదటి అంశం ఏంటంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్కూల్స్ మరియు కాలేజెస్, హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అన్న వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. దానివల్ల అక్కడ విద్య సరిగా అందడం లేదు అన్నది ఒకటి. రెండవది వచ్చేసి, అక్కడ లోకల్స్ ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేసి, ఆ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కి సరిగా ట్రైనింగ్ వగైరా ఇవ్వకుండా వాళ్లకు వెపన్స్ ఇచ్చి వాళ్లను నక్సలైట్ కి అగేన్స్ట్ గా వీళ్ళని ఉపయోగిస్తున్నారు. కాబట్టి అది వాళ్ళు రేపు టార్గెట్స్ గా మారుతారు. ఇది సక్రమం కాదు. ఎందుకంటే రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ట్రైన్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది, ఏ పోలీస్ ఫోర్స్ దగ్గర అయితే అత్యాధునిక వెపన్స్ ఉంటాయో అటువంటి వాళ్ళు నక్సలిజం ఎదుర్కోవాలి. కానీ ఈ అభం శుభయం ఎలుగని వారిని ఈ విధంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా అపాయింట్ చేసి వాళ్ళను ఉపయోగించడం అన్నది రాజ్యాంగ విరుద్ధం. దానితో పాటు స్వామి అగ్నివేష్ అని ఒక ఆయన అందులో ఇంకొక కంప్లైంట్ చేశారు. ఆయన ఏం చేశారంటే, సుమారుగా 3 గ్రామాలు, దంతెవాడ అనే జిల్లాలో 3 గ్రామాల్లో సుమారుగా 300 ఇంటిని నిప్పంటించేశారు. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ ఉన్న మహిళల మీద అత్యాచారాలు చేశారు, 3గురిని చంపేశారు. సో ఈ 3 విషయాల మీద ఈ రిట్ పిటిషన్ దాఖలై, అది 2007లో దాఖలైతే ఫైనల్ గా 2011లో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ తర్వాత ఈ సల్వా జుడుం అన్నది అందరూ ఇప్పుడు వాడుతున్నారు. యాక్చువల్గా సల్వా జుడుం అన్న పదం గోండీ భాషకు సంబంధించి మీరు చూసుకుంటే గడ్చిరోలి, తర్వాత ఛత్తీస్గఢ్ ఈ జిల్లాల్లో గోండీ భాష గోండీ మాడియా ఈ 2 భాషలు ఉపయోగిస్తారనమాట. యాక్చువల్గా నేను అక్కడ పనిచేశాను. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో 2.5 సంవత్సరాలు పనిచేశాను యాంటీ నక్సలైట్ ఆపరేషన్ లో, అక్కడ ఎస్పీ. సో ఆ పరిసర ప్రాంతాలు ఛత్తీస్గఢ్ కూడా మేము వెళ్లే వాళ్ళం. పక్కనే బస్తరు, బాలాఘాటు, రాజ్నంద్గావ్ ఈ జిల్లాలన్నీ ఇక్కడ, దంతెవాడ ఈ జిల్లాలన్నీ ఉండేవి అక్కడ. సో ఆ పరిస్థితులలో ఈ సల్వా జుడుం అంటే ఏంటంటే, వాళ్ళ భాషలో శాంతి యాత్ర అన్నది సల్వా జుడుం దానికి ఒక పర్యాయ పదం. అంటే ప్రభుత్వం ఏంటంటే అక్కడ శాంతిని ప్రస్తావించాలన్న ఉద్దేశంలో ఒక యాత్రను చేయాలి, ఒక మార్చ్ తీసుకువెళ్ళాలి. దానికోసం పోలీస్ ఫోర్స్ తో పాటు లోకల్ ప్రజలు కూడా ఉండాలి అన్నది వాళ్ళ అభిప్రాయం. దానితో వాళ్ళు లోకల్స్ ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేయడం మొదలుపెట్టారు. ఇది అక్కడ ఉన్న సల్వా జుడుం అన్న పదం.
ఈ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి భారతదేశంలో నక్సల్వాది మూమెంట్, నక్సల్బరీ మూమెంట్, నక్సలైట్ మూమెంట్ ఎలా మొదలైందన్నది కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం. సార్. మీరు యాక్చువల్గా చూస్తే 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ అనే గ్రామంలో మొట్టమొదటిసారిగా భూస్వాముల మీద ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆ భూమిలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ రైతుల తిరుగుబాటు అన్నది మొట్టమొదటిసారిగా నక్సల్బరీ గ్రామంలో, అందులో ముఖ్యంగా చారు మధుందర్, కాను సన్యాలు, జంగల్ సంతాలని ఈ ముగ్గురు కూడా దానికి నేతృత్వం వహించారు. అందుకనే నక్సల్బరీ గ్రామంలో మొదలైంది కాబట్టి దీనికి నక్సలిజం అన్న పేరు వచ్చింది. సో ఆ తర్వాత దాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గట్టిగా దాన్ని అణిచివేసి, ఆ తరువాత ఏమైందంటే కొండపల్లి సీతారామయ్య గారు ఎవరైతే ఉన్నారో వారు ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి దానికి పీపుల్స్ వార్ గ్రూప్ అని 1980లో ఆయన స్థాపించారు. ఆ తర్వాత ఈ ఉద్యమం, పీపుల్స్ వార్ గ్రూప్ యొక్క ఉద్యమం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, సపోజ్ మన ఉభయ రాష్ట్రాలు, బీహారు, మహారాష్ట్ర వీటన్నిటికీ వ్యాపించి ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక రెడ్ కారిడార్ అని పిలిచేవాడు. రెడ్ కారిడార్ అంటే ఇటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్ వీటన్నిటినీ కలిపి, ఆ తరువాత ఏమైందంటే ఈ పీడబ్ల్యూజీ అన్నది ఇంకొకటి, బీహార్లో ఇంకొక ఉద్యమం మొదలైంది, దాన్ని ఎంసీసీ అంటారు, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్. ఈ రెండు కలిసి సిపిఐ మావోయిస్ట్ అని 2004లో ఒక పార్టీగా ఏర్పడ్డాయి. సో వీరు మెయిన్ గా గెరిల్లా యుద్ధాన్ని ప్రధానమైన వ్యూహంగా స్వీకరించారు. గెరిల్లా యుద్ధం అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఫైట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు వెళుతుంటే వాళ్ళ కాన్వాయ్ని అంబుష్ చేస్తారు, దారిలో ల్యాండ్ మైన్లు పెడతారు, తర్వాత పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేస్తుంటారు. సో ఈ విధంగా ఒక వ్యూహాన్ని రచించి వాళ్ళు ముందుకు వెళ్ళడం మొదలుపెట్టారు. అందువల్ల ప్రతి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, లేకుంటే బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వీరందరూ కూడా కొత్త కొత్త విధాలుగా ఈ నక్సల్ మూమెంట్ ని ఎలా ఎదుర్కోవాలి అన్నది వాళ్ళ వ్యూహ రచనలు వేస్తూ వెళ్ళేవారు. ఎందుకంటే పోలీసింగ్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి, ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఈ నక్సలిజాన్ని ఎలా ఎదుర్కోవాలని వారు రకరకాలుగా వాళ్ళు చేశారు. దీనిలో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే మహారాష్ట్ర, ఎందుకంటే నేను అక్కడ పనిచేశాను కాబట్టి, మహారాష్ట్రలో 2 రకాలుగా మేము ఈ నక్సలైట్స్ మీద యుద్ధం చేసేవాళ్ళం. ఒకటి పోలీసులు ఎదుర్కోవడం, రెండవది వచ్చేసి స్థానిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. సో స్పెషల్ యాక్షన్ ప్లాన్, స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ అని 2 ఉన్నాయి. స్పెషల్ యాక్షన్ ప్లాన్, స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ అని 2. ముఖ్యంగా ఏంటంటే నక్సలైట్స్ అనడం ఏంటంటే స్థానిక ప్రాంతాలు డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈ విధంగా ట్రైబల్స్ ని ఆ ప్రాంతాలు డెవలప్ కాకుండా చూసేవాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వీళ్ళని తయారు చేసేవాళ్ళు స్థానికుల్ని. అందువల్ల మహారాష్ట్రలో ఏం చేసామంటే స్థానిక ప్రాంతాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం. అంటే అక్కడ రోడ్లు వేయడం, ఆ తర్వాత అక్కడ స్కూల్స్ పెట్టడం, హాస్పిటల్స్ పెట్టడం, తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ స్థానిక ప్రజలు నక్సలైట్ల దగ్గరికి వెళ్లకుండా చేయడానికి ఈ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా మేము ఒక ప్లాన్ వేసి అక్కడ అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇది మహారాష్ట్ర. అదే మీరు ఛత్తీస్గఢ్కి వచ్చే వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడు కూడా నక్సలిజం కి టెర్రరిజం కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూస్తే పంజాబ్ లో టెర్రరిజం ఉంది, దాన్ని త్వరగా దాన్ని, అంటే కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా దాన్ని పోలీసు బలగాలతో, పారామిలిటరీ బలగాలతో, ఆర్మీతో దాన్ని సమూలంగా ఆపగలిగాం టెర్రరిజం పంజాబ్ లో మీరు చూసుకుంటే. ఎందుకంటే స్థానిక ప్రజలు ఎప్పుడు కూడా టెర్రరిజం కి వ్యతిరేకంగా ఉంటారు. కానీ అదే మీరు నక్సలిజంకి వస్తే ఏమవుతుందంటే స్థానిక ప్రజలు భయంతోనో దేనితోనో వీళ్లకు మద్దతునిస్తుంటారు. అందువల్ల ఎప్పుడు కూడా నక్సలిజం అన్నదాన్ని కానీ, ఇన్సర్జెన్సీ అంటారు దీన్ని కూడా, ఇన్సర్జెన్సీ హాస్ టు బి ఫాట్ బై లోకల్స్ అంటారు. అంటే టెర్రరిజంను మనము ఫోర్స్ ద్వారా దాన్ని ఆపేయచ్చు, కానీ అదే మీరు ఇన్సర్జెన్సీ కానీ నక్సలిజంకి వస్తే అందులో ప్రజలు ముడిపడి ఉంటారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి అని అంటారు. సో ఇటువంటి పరిస్థితులలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం ఆలోచించింది ఏంటంటే,
లోకల్ గా ఉన్న గిరిజన యువకులు ఎవరైతే ఉన్నారో వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా నియమించి వారిని పోలీస్తో పాటు ఉపయోగించాలి అన్న దీంతో వాళ్ళు మొదలయ్యారు. దీంట్లో ఓకే. సుమారుగా ఒక 6,000 మందిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేశారు. వీళ్ళంతా సల్వాజుడంలో వర్క్ చేస్తున్న వాళ్ళే. సల్వా 6,000 మంది సల్వా జుడుం అన్నది ఒక మూమెంట్. మూమెంట్. యా. సల్వా జుడుం అన్నది శాంతి యాత్ర అన్నది ఒక మూమెంట్. ఉమ్. దాన్ని తీసుకురావడానికి స్థానికంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ని నియమిస్తారు. యా. సో వీళ్ళను కోయా కమాండోస్ అని కూడా అనేవాళ్ళు అప్పుడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీరు లోకల్ పోలీస్. యాక్చువల్ గా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ని ఎందుకు అపాయింట్ చేస్తారంటే వాళ్లకు స్థానికంగా వాళ్లకు ఆ ఏరియా తెలుసు, స్థానికంగా ఉన్న మనుషులను వాళ్ళు గుర్తించగలరు, తర్వాత సమాచారం కూడా వాళ్లకు సులభంగా దొరుకుతుంది. కాబట్టి పోలీసు ఫోర్సులు వెళుతున్నప్పుడు వీరికి ముందుగా వీళ్ళని గైడ్స్ గా ఉపయోగించడం, లేకుంటే ఇంటెలిజెన్స్ కోసం వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడం, ఇలాంటి వాటి కోసం వాళ్ళని ఉపయోగించాలి అన్నారు. కానీ క్రమక్రమంగా ఏమైందంటే వీరికి కూడా వెపన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధమైన పరిస్థితులలో అక్కడ ఈ రిట్ పిటిషన్ అన్నది దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్లకు 5th పాస్ ఉండాలి, 5వ తరగతి పాస్. ఓకే. సో ఈ రిట్ పిటిషన్ లో వీళ్ళు ఎవరైతే నేను చెప్పానో నళిని సుందర్ గాని, లేకుంటే రామచంద్ర గుహ గాని, లేకుంటే మన ఏ శర్మ గారు గాని, వాళ్ళు ఏమన్నారంటే 5వ తరగతి చదివిన వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన వెపన్స్ ఎందుకు ఇచ్చామని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చెప్పిందంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పారు. సెల్ఫ్ అంటే ఆత్మ సంరక్షణ కోసం ఇచ్చారు. కానీ ఒక 5వ తరగతి చదువుకున్న వ్యక్తి ఆత్మ సంరక్షణ ఏంటి, తర్వాత ఈ వెపన్స్ ను ఉపయోగించడం ఏంటి, దాంట్లో విచక్షణ లేకపోవడం వల్ల తను సరిగా ఉపయోగించలేకుండా ఈ వెపన్స్ ని స్థానిక ప్రజల్లో తమ కక్షలు తీర్చుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు అన్నది వారు తీసుకున్న ఒక అబ్జెక్షన్. రెండవది వచ్చేసి ఏంటంటే ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది వాళ్ళ కుటుంబాలలో నక్సలైట్స్ ద్వారా చంపబడిన ఉన్న కుటుంబాల నుంచి చాలా మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అంతా బాధితులే వాళ్ళు. బాధితులు అంటే యాక్చువల్గా మీరు చూస్తే 2004 నుంచి 2011 వరకు సుమారుగా ఛత్తీస్గఢ్ లో 2,300 అటాక్స్ జరిగాయి నక్సలైట్స్ ద్వారా. దానిలో సుమారుగా 540 మంది పోలీస్ ఆఫీసర్లు, తర్వాత ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సుమారుగా ఒక 173 మంది, ఆ తర్వాత స్థానిక ప్రజలకు సుమారుగా 1050 మంది చనిపోయారు. ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ లో జనరల్ గా చాలా మందిని బాధితులు మీరు అన్నట్టు వాళ్లలో సెలెక్ట్ చేశారు. అందువల్ల ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ మనస్సులో ఒక ప్రతీకారం తీర్చుకునే ఒక తత్వం ఉంటుంది. అంటే మా కుటుంబంలో ఒకరిని చంపేశారు కాబట్టి ఇది ఆత్మరక్షణకు కాకుండా వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా వాళ్ళని హ్యూమన్ రైట్స్ ను వ్యతిరేకిస్తూ చంపే అవకాశం ఉంది అన్నది వాళ్ళు చెప్పింది. సో తర్వాత ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు డీహ్యూమనైజ్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ నాన్నను చంపడము, లేకుంటే వాళ్ళ బంధువుల్ని చంపడం జరగకుండా వాళ్ళ ఒక మనిషిగా ప్రవర్తించే తత్వాన్ని వీళ్ళు కోల్పోతారు. కాబట్టి ఇటువంటి వాళ్లకు మనం రైఫిల్స్ ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగిస్తారు అన్నది వీళ్ళన్నది. తర్వాత వీళ్ళు అనడం ఏంటంటే సాధారణంగా నక్సలైట్లు పోలీసు ఇన్ఫార్మెంట్స్ పేరుతో చాలా మందిని చంపేస్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా మీరు అపాయింట్ చేయడం వల్ల వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఇంకా పెరుగుతుంది. దానివల్ల నక్సలైట్ల ద్వారా వీళ్ళు చంపబడే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి అన్నది వీళ్ళు ఇచ్చిన 4-5 పాయింట్స్. ఈ పాయింట్స్ ద్వారా ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఆన్ పార్ విత్ పోలీస్ కాదు. అందువల్ల వీళ్ళ మీదే ఎక్కువ చర్యలు అయ్యే అవకాశం ఉంటుంది, వీళ్లే టార్గెట్స్ గా మారుతారు. కాబట్టి వీళ్లను ఈ ఎస్పీఓస్ గా నియమించడం అన్నదాన్ని మీరు ఆపాలి అని రిట్ పిటిషన్ లో వాళ్ళు కోరడం జరిగింది. అప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు నేను చెప్పినట్టు 2011లో 2 జడ్జిలు మన సుదర్శన్ రెడ్డి గారు తర్వాత ఎస్ఎస్ నిజర్ గారు ఇచ్చిన ఆర్డర్లో వాళ్ళు ఏమన్నారంటే ఎస్పీఓల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలి. అంటే ఎస్పీఓలను నక్సల్ వ్యతిరేక చర్యల్లో మీరు వినియోగించకూడదు అని చెప్పారు. తరువాత కేంద్ర ప్రభుత్వం అన్నది ఈ ఎస్పీఓల నియామకంలో వాళ్ళు ఎటువంటి నిధులు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఎస్పీఓలకి ఐ థింక్ 3,000-5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. దానిలో 80% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 20% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
దానివల్ల ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిధులు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పింది. తర్వాత ఈ ఎస్పీఓలకు ఇచ్చిన గన్లు కానీ, రైఫిల్స్ కానీ, రాకెట్ లాంచర్స్ కానీ, ఇవి అన్ని తర్వాత మిగతా ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. తర్వాత ఎవరైతే మాజీ ఎస్పీఓలుగా పనిచేశారో వాళ్లకు భద్రత కల్పించాలని కూడా చెప్పింది, ఎందుకంటే వీళ్ళు టార్గెట్స్ అవుతారు. సో ఈ విధంగా తరువాత సల్వాజూడం, కోయా కమాండర్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి నడవకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఈ జడ్జిమెంట్ చెప్పింది. సల్వాజూడం అన్నదాన్ని నడవకూడదు, దీన్ని ఆపేయాలి అని. తరువాత ఈ సల్వాజూడంలో వారు ఉన్నవాళ్ళు చేసిన నేరాలపై మీరు ఎఫ్ఐఆర్లు నమోదులు చేయాలి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. అందువల్ల ఛత్తీస్గఢ్ పోలీస్ చట్టంలో ఉన్న పోలీసు విధులు ఏవైతే ఉన్నాయో అది తప్ప మిగతా ఈ యాంటీ నక్సలైట్ యాక్టివిటీస్ కోసం వీళ్లను ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వాళ్ళకి చెప్పింది. సో ఈ విధమైన పరిస్థితులలో తర్వాత ఆఫ్ కోర్స్ స్వామి అగ్నివేష్ ఇచ్చిన కంప్లైంట్ తో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇటువంటి పరిస్థితులలో అక్కడున్న ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ని వెంటనే నిలుపు చేయడం జరిగింది. ఆ తర్వాత సల్వా జుడుమ్ అన్న మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపివేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఇచ్చిన వెపన్స్ అన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది బేసిక్ గా 2011 సంవత్సరంలో ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంట్. వీళ్ళు చెప్పడం ఏంటంటే బేసిక్ గా నేను చెప్పాను, వీళ్ళ తక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు విచక్షణ జ్ఞానం ఉండదు వీళ్లకు, తర్వాత వీళ్లే టార్గెట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత డీహ్యూమనైజ్డ్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు న్యాయపరమైన విధంగా కాకుండా ఎదుటి మనిషి యొక్క హ్యూమన్ రైట్స్ ని భంగం చేసే విధంగా వీళ్ళు ప్రవర్తించే అవకాశం ఉందని ఈ 4-5 కారణాల వల్ల ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు నిలిపివేయడం జరిగింది. ఇది బేసిక్ గా సల్వాజుడుం మూమెంట్ ఏదైతే ఉందంటే శాంతి యాత్ర, శాంతి మార్చ్, పీస్ మార్చ్ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేయాలనుకుందో వాటికి నిలుపుదల 2011లో వచ్చింది. ఇది బేసిక్ గా సల్వాజుడుం యొక్క జడ్జిమెంట్ అండి. సార్, అయితే ఇప్పుడు సల్వాజుడుం ని దాని మీద జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని రద్దు చేయాలి, నిషేధించాలి అన్న తర్వాతేనా లీడర్ మహేంద్ర కర్మతో పాటుగా మిగతా వాళ్ళను కూడా అటాక్ చేసి చంపింది? అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 మంది వరకు చనిపోయారు అదే అటాక్ లో అనేది ఈ అట్రాసిటీస్ కి వ్యతిరేకంగానే. అంటే ఏమైందంటే వన్స్ ఎస్పీఓల దగ్గర నుంచి వెపన్స్ తర్వాత వాళ్ళని విత్డ్రా చేసి ఎస్పీఓని ఆపేశారో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఈజీగా టార్గెట్స్ అవ్వగలరు. సో అటువంటి పార్శ్వభూమిలో ఈ విధమైన యాక్షన్స్ జరిగాయి. ఎందుకంటే నక్సలైట్స్ ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు ఈవెన్ స్మాల్ ఇన్ఫర్మెంట్స్ అన్న పేరుతోనే చాలా మందిని చంపుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంతకు ముందు ఎస్పీఓస్ గా పనిచేసి చాలా దుశ్చర్యలకు పాల్పడ్డారు, మమ్మల్ని మాకు కష్టపెట్టారు అన్న దీంట్లో వాళ్లను చంపడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో అక్కడ నక్సలైట్ మూమెంట్ ఏదైతే, ఎందుకంటే ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడారు, అంటే ఈ జడ్జిమెంట్ కనుక రాకుంటే సుమారుగా 2020 సంవత్సరానికి మొత్తం నక్సలిజం అన్నది దేశంలో మనం ఆపేసి ఉండవచ్చు అన్నది వారు ఇచ్చిన కామెంట్ అందులో. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే నక్సల్ మూమెంట్ అన్నది చాలా దెబ్బతినింది. ఇప్పుడు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్ గా మీరు చూస్తుంటే నక్సల్ పోలీస్ ఎన్కౌంటర్స్ లో చాలా మంది టాప్ లీడర్స్ చనిపోయారు. మీరు చూసుకుంటే మొన్న బసవరాజ్ కావచ్చు, తర్వాత వచ్చేసి మిగతా పెద్ద పెద్ద క్యాడర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ గాని ఇప్పుడు కొత్తగా చేస్తున్న వీటిలో చాలా మంది ప్రాణాలు జరిగింది. ఆపరేషన్ కగార్ కూడా, ఆపరేషన్ కగార్, తర్వాత వచ్చేసి ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఇంతకు ముందు జరిగింది. సో వీటన్నిటి ద్వారా వీరిని కట్టుదిట్టం చేశారు. ఇంకా ఓన్లీ 6 జిల్లాల్లో మాత్రమే ఈ నక్సల్ మూవ్మెంట్ ఉందన్నది ప్రస్తుతం ఫిగర్స్. ఇంతకుముందు సుమారుగా 167 జిల్లాల్లో ఉన్న ఈ నక్సల్ మూవ్మెంట్ ఇప్పుడు 6 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది అన్నది ఇప్పుడు చెప్పడం. తర్వాత అమిత్ షా గారి ప్రకారం 2026 సంవత్సరానికి మొత్తం ఈ నక్సల్ అన్నది భారతదేశంలో ఉండదు, ఎందుకంటే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి, అంతర్గత సురక్షకి నక్సలిజం అన్నది చాలా ప్రమాదకరం, దాన్ని మేము టోటల్ గా దాన్ని చేస్తామన్నది వారు చెప్పిన మూమెంట్. సో ఇప్పుడు ఈ పరిస్థితులలో సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా నిలవడం వల్ల ఈ కొత్త కాంట్రవర్సీ గాని కొత్త విశ్లేషణ గాని మొదలైంది. ఎందుకంటే వారు వన్ ఆఫ్ ది జడ్జెస్ ఈ ఇచ్చిన దాంట్లో, అంటే బేసిక్ గా చూస్తే
వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ చూస్తే ఎప్పుడు కూడా జడ్జిమెంట్ లాజికల్ గా ఉంటుంది, కారణాలు కూడా అందులో వ్యక్తం చేస్తారు. ఉమ్, ఎప్పుడు కూడా ఇచ్చే జడ్జిమెంట్లు రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజ్యాంగ పరంగా ఉండాలి. తర్వాత ప్రజల హ్యూమన్ రైట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఉమ్, అంటే మనకు తెలుసు నక్సలైట్లు మనల్ని ఈ విధంగా చేస్తున్నారని తెలిసినా కూడా అక్కడ కూడా వాళ్ళను ఆ, ఆమ్, అంతమొందించేటప్పుడు కూడా మనం ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి అన్నది మన రాజ్యాంగం చెబుతుంది. ఉమ్, అంటే పోలీసులకు ఎదుటి వ్యక్తిని చంపే అధికారం ఉంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. కానీ అవి ఉపయోగిస్తున్నప్పుడు కూడా మీరు తగిన పరిస్థితులు, అంటే మీరు ఆత్మ సంరక్షణలోనే ఇవన్నీ చేయాలి అన్నది మనం కోరుకుంటాం. మీ దగ్గర వెపన్స్ ఉన్నాయని కాదు మీరు ఉపయోగించుకోవడం కాదు. ఎప్పుడైతే మీ జీవితానికి ప్రమాదం వస్తుందో అప్పుడు మీరు వెపన్స్ ఉపయోగించవచ్చు అన్నది చెబుతుంటారు. అదే మీరు నక్సలైట్స్ చూసుకుంటే మరి వాళ్లకు పోలీస్ హ్యూమన్ రైట్స్ గురించి ఎప్పుడు మాట్లాడరు ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేస్తారు, అంబుష్లు చేస్తారు, చాలా మంది కుటుంబాలను చంపేస్తుంటారు. మరి అటువంటి సమయంలో మరి పోలీసుల హ్యూమన్ రైట్స్ దాని గురించి ఎప్పుడు చర్చ జరగదు. ఉమ్, ఇటువంటి పరిస్థితులలో ఈ నక్సలిజం అన్నది ఇట్ ఈస్ అగెయిన్స్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మనము బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, కానీ వాళ్ళు బుల్లెట్ ద్వారా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం అన్నది వాళ్ళు కాబట్టి సిద్ధాంతపరంగా ఆ విధంగా ఉండడం వల్ల నక్సలిజం అన్నది మన ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రధానమైన శత్రువు అని అమిత్ షా గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో ఇది బేసిక్గా సల్వాజుడుం మూమెంట్ కానీ, సల్వాజుడుం తర్వాత ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ మీద 2011లో ఈ విధంగా వాళ్ళను ఉపయోగించకూడదు అన్నది సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ప్రధానంగా. సార్, అయితే ఇక్కడే ఇప్పుడు అమిత్ షా కామెంట్స్ చేసిన తర్వాత వినిపిస్తున్నటువంటి వాదనలు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ముందు నుంచి లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రో నక్సలైట్ గా ఆలోచించారు కాబట్టే ఆయన అలాంటి తీర్పునిచ్చారు, ఆయన మీద అలాంటి ప్రభావం ఉంది, ఆ భావజాలం ఉంది అనేటువంటి మాట. ఇప్పుడు అది రాజకీయాలు, ఎట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, వీటన్నిటి గురించి ఒక చర్చకు దారి తీసేలా చేసింది కదా సార్. అంటే సాధారణంగా ఏంటంటే ఒక జడ్జిమెంట్ మీద విమర్శలు చేయవచ్చు, దట్ ఈజ్ నాట్ డిఫమేషన్ అని మన చట్టాల్లోనే ఉంది. మీరు యాక్చువల్గా సిఆర్పిసి ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ చూసుకుంటే ఒక జడ్జిమెంట్ మీద మనం కామెంట్ చేయవచ్చు, కానీ జడ్జి మీద వైయక్తికంగా మనం కంప్లైంట్స్ చేయకూడదు అన్నది కూడా అందులో ఉంది. జడ్జిమెంట్ గురించి మీరు మాట్లాడవచ్చు, ఎందుకంటే ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొంతమందికి అది సానుకూలంగా ఉంటుంది, కొంతమందికి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఆ విధంగా జడ్జిమెంట్ మీద చర్చోపచర్చలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సిందే, అది ఐ థింక్ సుమారుగా ఒక 18 మంది రిటైర్డ్ జడ్జెస్ అందరూ కూడా ఈ విధంగా అమిత్ షా గారు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెబితే, తర్వాత ఇంకొక 52 జ్యుడిషియల్ వ్యక్తులు, జడ్జిలందరూ కూడా అందులో ఏమి తప్పు లేదని కూడా వాళ్ళు కూడా కౌంటర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇవి కూడా మనం చూస్తున్నాం, అంటే వాద ప్రత్యోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి మన సిస్టంలో. సో అందులో ముఖ్యంగా ప్రజలు కూడా ఈ నక్సలిజం గురించి, తర్వాత ఈ సల్వాజుడం గురించి, లేకుంటే సల్వాజుడం గురించి ఎవరు మాట్లాడే ఇప్పుడు ఇదే 2011లో వచ్చిన జడ్జిమెంట్ ఇది. సో ఆ విధమైన పరిస్థితులలో ఇప్పుడు మళ్ళా అప్పటి పరిస్థితులు, నక్సలిజం గురించి చర్చలు మొదలయ్యాయి. చూడాలి, అంటే ముఖ్యంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చినందువల్ల ఒక వ్యక్తి యొక్క లీనియేషన్ ఏదైతే ఉంటుందన్నది అది మనం కరెక్ట్ గా జడ్జ్ చేయలేం. ఎందుకంటే జడ్జి వారు కూర్చున్నప్పుడు వాళ్ళ ముందు ఉండేది రాజ్యాంగం, ఆ తర్వాత చేసిన చట్టాలు, ఈ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని విశ్లేషించాం. అందువల్ల మీరు ముఖ్యంగా జడ్జిమెంట్ చూసుకుంటే వారు డీటెయిల్డ్ గా కామెంట్స్ ఇచ్చారు అందులో, ఎందుకు మేము దీన్ని రాజ్యాంగబద్ధం కాదు అని మేము అంటున్నాము అన్నది. వారు మీరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను అపాయింట్ చేసుకోవచ్చు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా పోలీసులకు మద్దతుగా ఉండాలి, కానీ వాళ్లను యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ లో ఉపయోగించడం అన్నది కరెక్ట్ కాదు అన్నది ప్రధానంగా అందులో ఉన్న జడ్జిమెంట్స్. వాళ్లకు వెపన్స్ ఇవ్వద్దు, వాళ్ళని యాంటీ నక్సలైట్స్ సపోజ్ ఆఫీసులో కానీ ఏదైనా చిన్న చిన్న పనులకు కానీ ఇటువంటి వాటికి ఉపయోగించు స్పెషల్ పోలీస్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ గార్డ్స్ ఉంటారు, హోమ్ గార్డ్స్ ను కూడా మనం ఉపయోగిస్తుంటాం. సపోజ్ వినాయక చవితి ఇప్పుడు జరుగుతోంది, ఆ బందోబస్తులో పోలీసులతో పాటు హోమ్ గార్డ్స్ కూడా ఉంటారు. అదేవిధంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆ విధంగా మీరు ఉపయోగించవచ్చు. కానీ నక్సలిజం అన్నదాన్ని ఎదుర్కోవాలంటే మనకు వెల్ ట్రైన్డ్ పోలీస్ ఫోర్స్ కావాలి, ఆ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి, వాళ్ళు పరిస్థితులను సమీక్షించగలిగే శక్తి వాళ్ళలో ఉండాలి అన్నది ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన కోరిక. తర్వాత వాళ్ళని ఈ విధంగా ఎస్పీఓలుగా పెట్టడం వల్ల రేపు ఏదైనా వాళ్ళు ఇంకా టార్గెట్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది
అన్నది వాళ్ళు సూచించిన ప్రధానమైన కారణాలు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి అన్నది జడ్జిమెంట్ కాపీ చదివితే మనకు తెలుస్తుంది. సార్, ఇక్కడే మీరు చెప్పినట్టుగా ఆపరేషన్ కగార్ అంటే మార్చ్ 2026 కల్లా చివరి మావోయిస్ట్ ని కూడా అంతం చేస్తాము, ఇప్పుడు ఒక డెత్ బెడ్ మీద ఉన్నారు, ఆఖరి శ్వాస తీసుకుంటున్నారు అనేది అమిత్ షా గతంలో చెప్పారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా చెప్తూ వచ్చినప్పటికీ ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి వాదనలు, మీరు ఒక చోటు నుంచి దాన్ని ఏమో తొలగించగలరేమో కానీ, నక్సలిజాన్ని అక్కడ నక్సల్ భావజాలాన్ని తొలగించగలరేమో కానీ, ఇంకో చోటు నుంచి మళ్ళీ అది వస్తుంది, పూర్తిగా మీరు రూపు మాపలేరు అనేటువంటి వాదనలు. అలాగే ఆపరేషన్ కగారుతో ఎందుకు అంతలా అంతమందిని మట్టు పెడుతున్నారు, వాళ్ళు శాంతి చర్చలకు వస్తామంటున్నారు కదా, మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి వాదనలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి కదా సార్ ఇప్పుడు. ఎందుకంటే శాంతి చర్చల గురించి మనకు ఒక అనుభవం ఉంది. ఐ థింక్ 2004వ సంవత్సరంలో ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్స్ తో చర్చలు జరిగాయి. ఐ థింక్ రామకృష్ణ ఆర్కే అన్న ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమంది నక్సలైట్స్ వచ్చి ఇక్కడ చర్చలు జరిగాయి. ఐ థింక్ జానారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉండేవారు అనుకుంటాను. సో ఆ సందర్భంగా చర్చలు జరిగి వాళ్ళు సీజ్ ఫైర్ చేద్దాము కొన్ని నెలలు అని నిర్ణయించుకొని వెళ్ళిన తర్వాత ఆ సమయంలో మళ్ళా నక్సలైట్స్ అన్న వాళ్ళు వాళ్ళ బలాన్ని మళ్ళా కట్టుకొని మళ్ళా పోలీసుల మీద వాళ్ళు చర్యలు ప్రారంభించడం మొదలుపెట్టారు. అందువల్ల గతంలో జరిగిన శాంతి చర్చలు ఏవి కూడా అంత ఫలస్వరూపంగా అవ్వలేదు. ఈ సమయాన్ని వాళ్ళు మళ్ళా బలోపేతం అవడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ శాంతి చర్చలు అన్నవి ఉపయోగం లేదు అన్న నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే చాలా మంది లొంగిపోతున్నారు. ఈ మధ్యలో భద్రాచలం కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, మొన్న ఐ థింక్ జార్ఖండ్ పరిసరాల్లో చాలా మంది నక్సలైట్స్ వాళ్ళ సపోర్టర్స్ లొంగిపోతున్నారు. సో ఆ విధంగా లొంగిపోవడం అన్నది వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. లొంగిపోవడాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు తిరస్కరించట్లేదు. ఎవరైతే జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నారు. కాబట్టి విడిగా శాంతి చర్చలు అని పిలిచేయాల్సిన దాన్ని మటుకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాన్ని చూసుకొని అది అనవసరంగా మనకు అంటే కగార్ ద్వారా ఇంకా ఆల్మోస్ట్ ఫ్యాగెండ్కి వచ్చిన సమయంలో మళ్ళా సమయం ఇస్తే వాళ్ళు మళ్ళా అందరూ కలిసి మళ్ళా బలోపేతం అవుతారన్న చూడడం. యాక్చువల్గా మనం చూడాల్సింది ఏంటంటే నక్సలిజం అన్నది ఎలా వచ్చింది అంటే ఎక్స్ప్లాయిటేషన్, అంటే ధనవంతులు పేదవాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయడం అన్నది ప్రధానంగా కారణం. 1967 మీరు ఒకసారి చదివితే నక్సల్బరీలో అక్కడ ఉన్న భూస్వాములు సాధారణ రైతులని వాళ్ళను ఉపయోగించుకొని చాలా తక్కువ మొత్తంలో వాళ్ళకు బియ్యాన్ని ఇచ్చేవాళ్ళు, ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఒక రకమైన విప్లవం మొదలైంది, వాళ్ళలో నిరసన అన్నది మొదలైంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రిటిష్ కాలంలో కూడా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ కొండ ప్రాంతాలలో ఆ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో వాళ్ళ చట్టాలు పెట్టి ఏ విధంగా గిరిజనులను హింసించారో వాళ్ళందరినీ కూడగట్టుకుని ఆయన బ్రిటిష్ వారికి విరుద్ధంగా పోగొట్టారు. కాబట్టి ఎప్పుడైనా ఉండేది ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్. ఈ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది లేకుండా పోతే సమాజంలో నక్సలిజం అన్నది రాదు. అందువల్ల ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఇలాంటి ఎక్స్ప్లాయిటిజంని మనం తగ్గించగలగాలి. ధనికులు పేదలను దోచుకునే తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆపగలగాలి. అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ కావాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నది ముఖ్యంగా కోరుకుంటున్న అటువంటివి గనక మనం తీసుకురాకుంటే ఫైనల్గా నక్సలైట్లు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజల నుంచే వచ్చారు, నిరసనల వల్ల వచ్చారు. ఆ నిరసనలు అన్నవి ఎందుకు వస్తున్నాయన్నది మనం అనలైజ్ చేయగలిగితే అభివృద్ధి లేకపోవడం వల్ల, ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఒక రకమైన నిరాశలో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్కూల్స్ కాలేజెస్ పెట్టి అందరినీ మనం విద్యావంతులుగా చేస్తున్నాం, కానీ వాళ్లకు సరి అయిన ఉపాధి లేకుంటే ఏమవుతుందంటే వాళ్ళలో ఒక రకమైన విప్లవాత్మకమైన భావాలు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా ఈ విధమైన మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ టు స్టాప్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్స్. ఈ రెవల్యూషనరీస్ ఇవన్నీ కూడా ఆపడానికి ఎక్స్ప్లాయిటేషన్ ఆపడం, రెండవది ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము. డెవలప్మెంట్ ద్వారా మనం ఈ విధమైన తత్వాలు, ఈ విధమైన ఆలోచనలు రాకుండా సమసమాజాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో, సోషలిజం అని ఏదైతే మనం మాట్లాడతామో, సోషలిజం వచ్చినప్పుడు సమసమానత్వం, సమానత్వం అన్నది మనం సమసమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఒకరిని ఒకరు దోచుకునే తత్వాలు ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఆలోచనలు అన్నవి ఆగిపోతాయి. సో ఈ విధమైన దిశలో ప్రభుత్వాలు పని చేయాలన్నది మనం అందరం కూడా అనుకోవాలి, ఆలోచించాలి. సో ఇదే పని, ఇదే ప్రయోగం 20 ఏళ్ల క్రితమే చేశారు అప్పుడు మహారాష్ట్రలో ఉన్నప్పుడు. అందుకనే మహారాష్ట్రలో బాగా అక్కడ కంట్రోల్ చేయగలిగాం. స్పెషల్ యాక్షన్ ప్లాన్, స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్. యాక్చువల్గా ఎలా ఉన్నదంటే నేను ఒక ఉదాహరణ చెబుతాను. మేము పోలీస్ పెట్రోలింగ్కి వెళ్ళేవాళ్ళం.
వెళుతుంటే బోర్వెల్స్ వేశారు అంతకుముందు ప్రభుత్వం. ఆ బోర్వెల్స్ పనిచేసేవి కావు. ఆ బోర్వెల్స్ ని మేమేం చేసామంటే రిపోర్ట్లు పంపించేవాళ్ళం. ఈ గ్రామంలో బోర్వెల్ పనిచేయడం లేదు, ఈ గ్రామంలో ఈ లైట్లు పనిచేయట్లేదు, ఇవన్నీ మేము రిపోర్ట్స్ పంపించాం. ఆ రిపోర్ట్స్ మళ్ళా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆ సంబంధిత డిపార్ట్మెంట్ కి ఇచ్చి వాళ్ళు మళ్ళా ఇక్కడికి రావడానికి నక్సలైట్లు ఉన్నారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు రిపేర్ చేయడానికి. అప్పుడు మేము చీఫ్ మినిస్టర్, అప్పుడు మాకు మనోహర్ జోషి గారు ఉండేవారు, వారికి ఏం చెప్పారంటే, సార్ మేము మా పోలీస్ వాళ్ళనే బోర్వెల్ ఎలా రిపేర్ చేయాలో ట్రైనింగ్ ఇస్తాం, లైట్స్ ఎలా పెట్టాలో మేము మాకు ట్రైనింగ్ ఇస్తాం, మా దగ్గర వెపన్స్ ఉంటాయి, మేము ధైర్యంగా వెళతాం, మేము వీఆర్ రెడీ టు ఫైట్. కాబట్టి వెళ్ళి అక్కడ బోర్వెల్ కూడా మేమే రిపేర్ చేస్తాం, లైట్స్ ఏమన్నా ఉంటే మేము పెడతామా. సో ఈ విధమైన బాధ్యతలు మాకు ఇస్తే బాగుంటుంది కదా అని వారు ఒప్పుకున్నారు. సో ఈ విధమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది, ప్రభుత్వం అన్నది నక్సలైట్లకు భయపడదు అన్న మెసేజ్ మనం తీసుకెళ్లాలి సార్ అని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత జనజాగరణ మేళవాస్ అని చెప్పేసి మేము ప్రజలందరినీ కూడా సమకూర్చేవాళ్ళం. సమకూర్చి నక్సలైట్లు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళు. నక్సలైట్లు ఏంటంటే రోడ్లు వేస్తే వాళ్ళు దానికి వ్యతిరేకించేవాళ్ళు, రోడ్లు వేసుకు తీసుకున్న కాంట్రాక్టర్లను చంపేసేవాళ్ళు, రోడ్లు వేయడానికి వచ్చే ఈ ఎక్విప్మెంట్ అందరినీ కూడా కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు. అప్పుడు మేము చెప్పేవాళ్ళం, ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మీ అభివృద్ధిని ఆపడానికి. అంటే రోడ్లు గనక మేము వేస్తే అభివృద్ధి మీ దగ్గరికి వస్తుంది, అందువల్ల మీరు బాగుపడతారు, కాబట్టి మీరు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు అని ప్రజలను ఆ విధంగా మేము కౌంటర్ ప్రొపగండా అంటారు దీన్ని చేసేవాళ్ళం. ఆ తరువాత మీరు మహారాష్ట్రలో చూసుకుంటే సుమారుగా 360 కిలోమీటర్ల రోడ్లు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ తెచ్చి వేసాము. ఎందుకంటే స్థానిక కాంట్రాక్టర్లు ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. అందువల్ల బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే బార్డర్స్ లో వేస్తారో బిఆర్ఓ అంటారు, ఆ ఆర్గనైజేషన్ తెచ్చి అప్పుడు శరద్ పవార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ తో అది డిస్కషన్ జరిగి 360 కిలోమీటర్లు బార్డర్ రోడ్స్ అక్కడ వేయడం జరిగింది. సో అప్పుడు పీడబ్ల్యూడి మినిస్టర్ గా మాకు తర్వాత నితిన్ గడ్కరీ గారు ఉండేవారు. సో వారు గడ్చిరోలిలో ఇప్పుడు ఆయన మొత్తం మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే దేశం మొత్తం మీద బ్రహ్మాండమైన రోడ్లు వేయడంలో ఉన్నారో మాకు అక్కడ పీడబ్ల్యూడి మినిస్టర్ గా ఉండేవారు. వారు కూడా అప్పుడు ఈ రివ్యూ తీసుకునేవాళ్ళు మాకు, ఎలా రోడ్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. సో ఈ విధంగా ఎప్పుడు కూడా నక్సల్ ఇలాగా ఉంటదంటే నీళ్లు చేప లాగా ఉంటది. కాబట్టి నీళ్లు ఉంటేనే చేప ఉంటుంది. కాబట్టి మనం నీళ్లను గనక తీసివేయగలిగితే, అంటే పబ్లిక్ సపోర్ట్ గనక వాళ్ళ దగ్గర నుంచి తీసివేయగలిగితే ఆ చేప సర్వైవ్ అవ్వదు. అందువల్ల ఈ పబ్లిక్ సపోర్ట్ ని మనం ఎలా తీసేయాలి బయటికి అన్నది డెవలప్మెంట్ ద్వారా సాధ్యం అన్నది అక్కడ చేసిన ఒక గొప్ప ప్రయోగం. తర్వాత ఎలక్షన్లు కూడా వీళ్ళు బహిష్కరిస్తుంటారు జనరల్, ఎందుకంటే మాకు బ్యాలెట్ పేపర్ మీద బ్యాలెట్ మీద మాకు విశ్వాసం లేదు అని చెప్పేసి, మాకు బుల్లెట్లే ముఖ్యం అంటారు. అందువల్ల మేము ఏం చేసామంటే అప్పుడు ఆపరేషన్ విశ్వాస్ అని ఒక మూమెంట్ స్టార్ట్ చేశాం మా గడ్చిరోలి జిల్లాలో. అక్కడ ప్రజలకు ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను గురించి వివరించాము. మీ ఓటు హక్కు ఎంత పవర్ఫుల్లో, మీ దాని ద్వారా మీ నాయకులను మీరు ఎన్నుకోగలరు, ఎప్పుడు కూడా మీరు భయపడకండి అని వాళ్లకు విశ్వాసం చేయడం వల్ల సుమారుగా దేశంలో అతి ఎక్కువగా పోలింగ్ అయిన జిల్లాల్లో గడ్చిరోలి డిస్ట్రిక్ట్ కూడా మేము ఒకటి ఎస్టాబ్లిష్ చేయగలిగాము. అప్పుడు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆపరేషన్ విశ్వాస్ ద్వారా చేయగలిగాం. అందువల్ల ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఆలోచనలు అన్నవి రావు. సో ఆ విధమైన ప్రభుత్వాలు ఉండాలి, ఆ విధమైన ఆలోచనలు ఉన్న ప్రజాప్రతినిధులు ఉండాలి, ఆ విధమైన ఆలోచనలు ఉండే ప్రభుత్వాలు ఉండాలి, ఆ విధమైన పథకాలు కూడా మనం తీసుకువెళ్ళాలి. అప్పుడు ఇటువంటి ఆలోచన అన్నదే రాదు. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య పెరుగుతుందో మళ్ళా ఇటువంటి ఆలోచనలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. సో నిరుద్యోగ సమస్య అన్నది ప్రధానంగా ఎదుర్కోవాలి, పేదరికం అన్నదాన్ని కూడా మనం రూపుమాపగలగాలి. అవి చేసినప్పుడే మళ్ళా మీరు అన్నట్టు ఇటువంటి ఆలోచన విచారధార ఆలోచన ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటిని శాశ్వతంగా సమాజం నుంచి మనం బయటికి తీసుకొచ్చు సమాజాన్ని నిర్మించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. యాజ్ యూజువల్ గా చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంది, మోర్ డీప్ ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు